యాళ్ళ రవీందర్ రెడ్డి, గ్రామం పీదోనపల్లి, మండలం జిల్లా నల్లగొండ నియోజకవర్గానికి ఇది మద్దమలపల్లి విలేజ్ ఉన్నది. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తానని మాట విస్మరించింది. మరి అలాగే కాంగ్రెస్ పార్టీకి ఇస్తుంది చేస్తుంది అనేది వాళ్ళకు ఒక నమ్మకం ఉన్నది. కాబట్టి చాలా వరకు దళితులు కానీ కాంగ్రెస్ పార్టీ అమ్మడి నడిచారు. అది విస్మరించకుండా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే బస్సు ఫ్రీ లేడీస్కు ఒక స్కీమ్ 6 గ్యారంటీలలో ఒకటి అమలు చేసింది. మరియు ఆరోగ్యశ్రీ అమలు చేసింది. మరి ఇంకో 10-15 రోజులలో ఇంకో రెండు గ్యారంటీలను అమలు చేయబోతున్నది. 4 ఎకరాల వరకు రైతు బంధు కూడా వేసింది ఇప్పటి వరకు అయితే. మరి అందరికీ నమ్మకం అయితే కాంగ్రెస్ పార్టీ చేస్తుందని నమ్మకం ఉంది. మొన్న ఎలక్షన్లో కూడా మాది ఒక 500 మెజార్టీ తోటి మా ఊరు నుంచి బాగానే మెజార్టీ వచ్చింది. మరి రేపు సర్పంచ్ ఎలక్షన్లో కానీ అదేవిధంగా ఎంపీడీసీ ఎలక్షన్లో కానీ అన్ని ఎలక్షన్లో ఎంపీ ఎలక్షన్లో ఘన విజయం సాధిస్తుందని నాకు నమ్మకం ఉన్నది. పార్టీ మీద కూడా నమ్మకం ఉన్నది. పనిచేస్తారని మేము అనుకుంటున్నాం. రైతు బంధు ఇంకా అందరికి వెళ్ళలేదని చెప్పేసి ప్రజల్లో ఒకటి అపోహ ఉందండి. పడదని డౌట్ ఉంది. దాన్ని ఏం చెప్తారు? గతంలో కూడా 3-4 నెలలు వేసారు. పోయిన గవర్నమెంట్ కూడా 4 నెలలు 3 నెలల వ్యవధి తీసుకొని వేసారు. 10 ఎకరాలు 15, 20, 30, 50 ఉన్న వాళ్ళకు 4 ఎకరాలకు 5 ఎకరాల వరకు ఫాస్ట్గా పడ్డాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి నిండా 50-60 రోజులు అయింది కాబట్టి వాళ్ళు కొద్దిగా అవైలబుల్గా చేసుకోవడానికి ఆర్థికంగా కొద్దిగా సమయం పడుతుంది. కాబట్టి ఇది ఒక దఫా కొద్దిగా లేట్ జరుగుతుంది. కానీ మళ్ళీ దఫా ఇస్తానన్న 15,000తో పాటు అందరికీ వేస్తారు. కాకపోతే మరి కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్కి ఇస్తారని అపోహ ఉంది. మరి దాన్ని తొలగిస్తారేమో మాకైతే తెలియదు. మీ గ్రామంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా సార్, సర్పంచ్ ఇక్కడ గతంలో, అది డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది సార్? ఇక డెవలప్మెంట్ అంటే ఏం కాలేదు. అది కేంద్రం నుంచి వచ్చిన పనికార ఉపాధి హామీ కింద వచ్చిన సీసీ రోడ్లు తప్ప కొత్త బిల్డింగ్లు కాలేదు. గతంలో కోమరెడ్డి వెంకరెడ్డి గారు మంత్రి ఉన్నప్పుడే కొత్త బిల్డింగ్లు వచ్చినాయి. స్కూల్ బిల్డింగ్లు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, ఉన్న వాటర్ ట్యాంకులకే కర్రలు వేసుకొని మిషన్ భగీరథ స్కీమ్ కింద వాటికి ఉన్న మేము కట్టించిన మా పిరియల్లో కట్టించినటువంటి ట్యాంకులకే కలర్లు వేసుకొని వినియోగించారు తప్ప ఇంటింటికి నల్లన్నారు. కానీ ఏ ఇంటికి కూడా నల్ల రావడం లేదు. వేసిన సీసీ రోడ్లను మొత్తం తుమ్మి వాటిని మొత్తం చెత్త చేశారు. ఊర్లో గ్రామం డ్రైనేజ్ పరిస్థితి డ్రైనేజ్ అనేది అసలు మా ఊర్లో అసలు లేనే లేదు. మొత్తం వస్తుంది ఇంటి ముందుకు. చేసిన పనిని మనం కూడా మెచ్చుకోవాలి. రానున్న సర్పంచ్ ఎలక్షన్లో పార్టీ అవకాశం పోటీ చేస్తారా సార్ సర్పంచ్? అది జనరల్ అయితే వస్తలేదు. ఒకరు వస్తేనైతే చేద్దామని అనుకుంటున్నాం. అయితే మీ గ్రామాన్ని ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నాయి? ఇప్పుడు ఏ విధంగా మంత్రిగా దృష్టికి ఏ విధంగా రోడ్ల సమస్య ఉంది. మా నారాయణ గూడానికి డాంబర్ రోడ్ లేదు. అది ఒకటి డాంబర్ రోడ్ వేయించాలని మేము హామీ ఇచ్చినాం గతంలో. మన ఎలక్షన్లలో అది కంపల్సరీ చేయించాలి. మరి అలాగే పేదోళ్ళకి ఇల్లు లేవు. గతంలో 7 ఎకరాల భూమి కొన్నారు. ఆ భూమిలో పెద్ద ఇండ్లు అని పెద్ద బజార్లు తీసి ఆగం చేశారు. ఆ ఉన్న భూమినైనా మనిషికి 100 గజాలు 120 గజాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టించి దళితులకు కానీ పేదోళ్ళకి కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని నా కోరిక. గతంలో మీ గ్రామంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి సార్? 30-40 అన్నారు. మరి నాకైతే కరెక్ట్గా తెలియదు. అలా కొన్ని 20-30 కట్టిర్రు. ఇంకా కట్టకుట్ట ఉన్నాయి. ఇంతవరకు ఓపెనే కాలే. బిల్డింగ్ నిర్మాణం కూడా మొత్తం కొనసాగలేదు. అయితే మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్య ఏంటి సార్? వాటర్ అంటే మా గ్రామంలో కొద్దిగా మంచిగా ఉంది, మెరుగనే ఉంది. అప్పుడు మొదటి నుంచి కూడా వాటర్ సమస్య ఏం లేదు. నీళ్లు మంచిగా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ హౌసింగ్ కానీ పోతే కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ దరిని తెచ్చి కొన్ని పంచాయతీలు పెట్టారు. ఆ దరిని కూడా క్లియర్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాపాలన కాకుండా ప్రజల స్పందన ఎట్టుంది గ్రామాలలో? ప్రజల స్పందన అంటే ఇంకా ఏం లేదు. పోయిన గత ప్రభుత్వం ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఇంకా చేసే దాని గురించి ఆశపడి ఉంటుంది. రానున్న సర్పంచ్ పార్లమెంట్ స్థానిక సంస్థల ఎలక్షన్ ఉద్దేశించి మీ మండపల్లికి మీరు ఏం చెప్దాం అనుకుంటారు సార్? రానున్న ఇప్పుడు మాకు మినిస్టర్ గారు ఉంది కాబట్టి దాంతోపాటు సర్పంచ్లను ఎంపీటీసీలని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపించుకుంటే పనులు జరుగుతాయి. ముందుకు పోగలుగుతామని నా ఉద్దేశం ఉంది.